జై శ్రీకృష్ణ. మనం ఇప్పటిదాకా త్రిషట్కాల లోపల భగవద్గీతలో మనము గీతాసారాన్ని అవగతం చేసుకోవడానికి యత్నం చేస్తూ వస్తున్నాం కదా. మొదటి 6 అధ్యాయాలని మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. అవి అన్నీ కూడా కర్మ విభాగానికి చెందినవని. ఏమిటి ఆ అధ్యాయాలు? ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగం, ద్వితీయో అధ్యాయము సాంఖ్యయోగం, తృతీయో అధ్యాయము కర్మయోగం, చతుర్థోధ్యాయము కర్మ సన్యాసయోగం, జ్ఞానకర్మ సన్యాసయోగం, పంచమోధ్యాయము కర్మ సన్యాసయోగం, షష్ఠోధ్యాయము ఆత్మ సంయమ యోగం. ఈ 6 అధ్యాయాల గురించి మనం చాలా క్లుప్తంగా చిన్నగా తెలుసుకున్నాం. కానీ మహామహులు, పెద్దలు, ఋషులు ఎంతమందో ఎన్నో అనుభవాలని వాళ్ళు మనకు అందించారు. నాకు తెలిసిన స్థాయిలో అందరికీ కూడా అందించే యత్నం లోపల ఇది కొంచెం చెప్పడానికి ఆరంభం చేశాను. దాని లోపల ఇప్పుడు 2వ షట్కానికి మనం వెళ్దాం. 1వ షట్కం లోపల 6 అధ్యాయాలు అయిపోయినాయి కదా. 2వ షట్కానికి మనం ఇవాళ ఆరంభం అంటే 7వ అధ్యాయాన్ని మనం గురించి తెలుసుకుందాం. ఏంటంటే ముందు చూడండి అమ్మ, గీత గంగాచ గాయత్రి గోవిందేతి హృదస్థితే చతుర్గకార సంయుక్తో పునర్జన్మన విద్యతే. 4 గకారాలతో కూడినటువంటి పదాలని మనం ఉచ్చారణ చేస్తే ఎట్లా భక్తితో, శ్రద్ధతో, తన్మయంతో, ఆనందంతో, ఎంతో బ్రహ్మస్థితిని పొందేటువంటి భాగంగా మనం సాధనలో వెళితేట మనకు అసలు పునర్జన్మన విద్యతే. ఇది ఎక్కడుంది? మహాభారతంలో చెప్పాడు. గీతా ప్రాశస్త్యం గురించి చెప్పినప్పుడు గీత ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత మనకి అవసరమో, మన మానవ మనుగడకి, మన మానవ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధన చెప్పినటువంటి మార్గాన్ని అందించినటువంటి గీత మనకి ఎంత అనుభవమో అవసరమో చెప్పారనమాట. భారతంలోనే ఉంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సిందంతా ఏముంది? ఇప్పుడు చేయాల్సిన పని అంతా కూడా తప్పకుండా మనం గీతాని అధ్యయనం చేసుకోవడమే మనం చేయాలి. దీన్ని ఏమంటాము? 6 అధ్యాయాలు కూడా భక్తి షట్కం అని అంటాం. కర్మ షట్కం అయిపోయింది, ఇప్పుడు భక్తి షట్కానికి వచ్చాం. షట్కము అంటే 6, భక్తిని గురించి ఇందులో ఆరంభం చేస్తున్నాడు. ఇది ఈ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం, 7వ అనమాట. ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే సమాన భావన మనం ఉంచుకోమని చెప్పాడు. 6వ అధ్యాయాన్ని చెప్పారు కదా. అన్నిటి యందు సమదృష్టి ఉండాలి, సమభావన ఉండాలి. సర్వ మానవ కోటే కాదు, సర్వ జీవకోటి ఎందు కూడా సమభావన ఉండాలని చెప్పారు కదా. అంటే ప్రతి వాడిలోనూ, ప్రతి జీవిలోనూ, చెట్టులోను, పుట్టలోను, గుట్టలో మనం అంత మనం ఆనందంగా పూజలు చేస్తూ వస్తామన్నమాట. మనందరికీ కూడా అన్నీ కూడా మనకి కావాల్సినవే. అన్నిటా మనం చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? భగవంతునే చూస్తున్నాం. అంతా భగవన్మయమే అని గ్రహించినప్పుడు ఆ భగవంతుడి దృష్టి మన మీద తప్పకుండా ఉంటుంది. ఆయన చూస్తూ ఉంటాడు. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, ఎక్కడో ఉండి చూస్తూనే ఉంటున్నాడు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మంచి చేసినా చెడు చేసినా ఆయన చూస్తాడు. మంచి చేస్తే మంచి భావనలకి తావు కల్పిస్తాడు, చెడు చేసిన వారిని శిక్షణకి గురి చేస్తాడు. కాబట్టి సమాన భావన ఉంచాలని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అయితే అప్పుడే ఈ సాధకుడు ఏమవుతాడు? నిర్వికారుడు అవుతాడు. అంటే ఏంటి? ప్రతి దాంట్లో కూడా భగవంతుడే కనపడుతుంది. అంతా రామమయం అని రామదాసు పడుకున్నాడు అక్కడ. త్యాగయ్యం అన్నాడు. అంతా రామమయమే అని చెప్పి త్యాగయ్య అనుకున్నాడు. భక్త మీరాబాయం అనుకుంది. ఆమె చేతిలో విషాన్ని తాగడానికి గిన్నె ఇస్తే చేతి లోపల పట్టుకుంటే గిన్నె లోపల కృష్ణుడే కనపడ్డాడు. హాగా తాగేస్తుంది ఆమె. అందులో ఉన్న కృష్ణుడు ఏం చేశాడు? మొత్తం ఆ పానాన్ని ఆ కృష్ణుడే చేసుకున్నాడు అనమాట. అని ఆమెను రక్షణ చేశాడు. ఎవరిని? మన మీరాబాయిని. మనకి ఎన్నో కథలు ఉన్నాయి. భక్తులు ఎంతమందో ఉన్నారు ఇందులో మనం